భీముడు మరియు ధౌమ్య మహర్షి. పాండవుల ఆశ్రమం. భీముడు ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. భీముడు ఆలోచిస్తూ, ఏకాదశి మహాపుణ్యదినమంటారు, కాని ఆ రోజు భోజనం చేయకూడదట. నేను ఆకలిని ఎలా తట్టుకోగలను? ధౌమ్య మహర్షి దగ్గరకు వెళ్తాడు. భీముడు మరియు ధౌమ్య మహర్షి. పాండవుల ఆశ్రమం. భీముడు ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. భీముడు మరియు ధౌమ్య మహర్షి. పాండవుల ఆశ్రమం. భీముడు ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. భీముడు మరియు ధౌమ్య మహర్షి. పాండవుల ఆశ్రమం. భీముడు ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. ధౌమ్యుడు స్మితంతో, భీమసేన, ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఉపవాసం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. భీముడు మరియు ధౌమ్య మహర్షి. పాండవుల ఆశ్రమం. భీముడు ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. భీముడు బెంగతో, విప్రోత్తమ, నేను భోజనప్రియుడిని. ఒక ఘడియ ఆలస్యమైనా ఆకలిని తట్టుకోలేను. ఉపవాసం చేస్తే ఏం చేయాలి? భీముడు మరియు ధౌమ్య మహర్షి. పాండవుల ఆశ్రమం. భీముడు ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. ధౌమ్యుడు నవ్వుతూ, రాజా, దీక్షతో చేస్తే ఆకలి బాధించదు. ముఖ్యంగా మాఘశుద్ధ ఏకాదశి అత్యంత శ్రేష్ఠమైనది. ఆ రోజు వ్రతం చేస్తే సంవత్సరం అంతా చేసిన ఫలం లభిస్తుంది. భీముడు మరియు ధౌమ్య మహర్షి. పాండవుల ఆశ్రమం. భీముడు ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. భీముడు దృఢంగా, సరే గురుదేవా, నేను మాఘశుద్ధ ఏకాదశి నాడు వ్రతం ఆచరిస్తాను. భీముడు ఆ రోజు కఠినంగా ఉపవాసం చేస్తాడు. భీముడు మరియు ధౌమ్య మహర్షి. పాండవుల ఆశ్రమం. భీముడు ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. వివరణ: అప్పటి నుండి ఆ మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలవడం ప్రారంభమైంది. వశిష్ఠుడు మరియు దిలీప మహారాజు. వశిష్ఠుడు: ఓ దిలీప మహారాజా, ఏకాదశి మహిమ విన్నావు, ఇప్పుడు మహాశివరాత్రి మహిమ విను. వశిష్ఠుడు మరియు దిలీప మహారాజు. దిలీపుడు ఆసక్తిగా: గురుదేవా, దయచేసి వివరించండి. వశిష్ఠుడు మరియు దిలీప మహారాజు. వశిష్ఠుడు: మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజే మహాశివరాత్రి. ఆ రోజు ఉపవాసం చేసి, బిల్వపత్రాలతో శివుని పూజించి, రాత్రంతా జాగరణ చేస్తే కైలాసప్రాప్తి కలుగుతుంది. బోయవాని కథ. అరణ్యం. బోయవాడు విల్లు చేత పట్టుకొని వేటకు బయలుదేరుతాడు. బోయవాడు: ఈ రోజు ఏ జంతువు కనిపించడం లేదు. ఖాళీ చేతులతో ఇంటికి ఎలా వెళ్దాం? మారేడు చెట్టు మీదెక్కి వేచి ఉంటాడు. చలి ఎక్కువగా ఉంటుంది. బోయవాని కథ. అరణ్యం. బోయవాడు విల్లు చేత పట్టుకొని వేటకు బయలుదేరుతాడు. బోయవాడు: చలికి చస్తున్నాను. కొమ్మలు లాగి తన శరీరాన్ని కప్పుకుంటాడు. ఆ కొమ్మల నుండి బిల్వపత్రాలు కింద ఉన్న శివలింగంపై పడతాయి. బోయవాని కథ. అరణ్యం. బోయవాడు విల్లు చేత పట్టుకొని వేటకు బయలుదేరుతాడు. వివరణ: ఆ రోజు మహాశివరాత్రి. బోయవాడు తెలియకుండానే ఉపవాసం చేశాడు. రాత్రంతా జాగరణ చేశాడు. బిల్వపత్రాలు శివలింగంపై పడ్డాయి. యమదూతలు మరియు శివదూతలు. కొన్ని సంవత్సరాల తరువాత బోయవాడు మరణిస్తాడు. యమదూతలు: ఇతను పాపాత్ముడు, నరకానికి తీసుకెళ్లాలి. అప్పుడే శివదూతలు ప్రత్యక్షమవుతారు. యమదూతలు మరియు శివదూతలు. కొన్ని సంవత్సరాల తరువాత బోయవాడు మరణిస్తాడు. శివదూతలు: ఆగండి, ఇతను మహాశివరాత్రి ఉపవాసం చేసి జాగరణ చేశాడు. ఇతనికి కైలాసప్రాప్తి కలుగుతుంది. వివాదం జరుగుతుంది. చివరకు యముడు స్వయంగా శివుని వద్దకు వెళ్తాడు. యముడు మరియు పరమేశ్వరుడు. కైలాసం. శివుడు, పార్వతి, గణపతి కుమారస్వామి సమక్షంలో యముడు నమస్కరిస్తాడు. యముడు: మహేశ్వరా, ఆ బోయవాడు పాపాత్ముడు. యాదృచ్ఛికంగా బిల్వపత్రాలు పడ్డాయి. అతనికి కైలాసం ఎలా దక్కుతుంది?
యముడు మరియు పరమేశ్వరుడు. కైలాసం. శివుడు, పార్వతి, గణపతి కుమారస్వామి సమక్షంలో యముడు నమస్కరిస్తాడు. శివుడు స్మితంతో, యమధర్మరాజా, మహాశివరాత్రి రోజున బిల్వపత్రాలు నా లింగంపై పడ్డాయి. ఉపవాసం, జాగరణ జరిగింది. ఆ వ్రత మహిమ వలన అతనికి పాప విముక్తి కలిగింది. యముడు మరియు పరమేశ్వరుడు. కైలాసం. శివుడు, పార్వతి, గణపతి కుమారస్వామి సమక్షంలో యముడు నమస్కరిస్తాడు. యముడు వినయంతో, మహాదేవా, మీ మహిమ అపారము. యముడు నమస్కరించి వెళ్తాడు. ముగింపు సందేశం. వశిష్ఠుడు, దిలీప మహారాజా, మహాశివరాత్రి వ్రతమహిమ ఎంత గొప్పదో తెలుసుకున్నావు కదా. అందరూ భక్తితో ఆచరించాలి. ముగింపు సందేశం. దిలీపుడు, గురుదేవా, నిజంగా శివ మహిమ అపారము.